నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న నేషనల్ లోక్ అదాలత్లో కేసుల మాఫీకి పన్ను బకాయిదారులు తప్పక హాజరు కావాలని సూచించారు. ఆస్తి పన్నులు, తాగునీటి కుళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించని వారు, అలాగే అనాధికార నిర్మాణాలు లేదా అనుమతుల అతిక్రమణ కేసులపై ఇప్పటికే న్యాయస్థానాల్లో దాఖలైన క్రిమినల్ కేసులను మాఫీ చేసుకునే అవకాశం కల్పించబడిందని తెలిపారు. ప్రస్తుతం 1500 మందిపై ప్రీ లిటిగేషన్ నోటీసులు జారీ చేశామని, వారు నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసే పన్నులు వసూల కేంద్రంలో చెల్లింపులు జరిపి కేసులు క్లియర్ చేసుకోవాలని సూచించారు. బకాయిలను చెల్లించని వారిపై 3 సంవత్సరాల వరకు కారాగార శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తారని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వేలూరు రంగారావు పాల్గొన్నారు. కార్పొరేషన్ కి చెల్లించకుండా మొండిగా ఉన్నటువంటి మొండి బకాయిదారులందరూ కూడా కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయ్యే ముందే ప్రీ లిటిగేషన్ ద్వారా నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు మంచి అవకాశాన్ని కల్పించున్నారు. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా నీటి పన్ను కానీ, కుళాయి పన్ను కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ చెల్లించుకున్నటువంటి వారు, అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను చెల్లించుకున్న వారు అందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ సెప్టెంబర్ 13వ తారీఖున జరిగేటువంటి ఆ యొక్క వేదిక ద్వారా మీ యొక్క ఈ బకాయిలను చెల్లించేందుకు ఇదొక సువర్ణావకాశం. లేనట్లయితే కార్పొరేషన్ వారు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1954 ప్రకారం వీరందరిపైన కూడా కోర్టు కేసులు బనాయించడం జరుగుతుంది. అయితే కోర్టులో కేసులు బనాయించే ముందే కోర్టు ఇక్కడ లోక్ అదాలత్లో మనము ఈ బకాయిలను సరిదిద్దుకునేందుకు లేదా వాటన్నిటిని పరిష్కరించేందుకు ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మనకు ఒక వేదికను ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఎవరైతే బకాయిదారులు ఉన్నారో మీకు ఇప్పటికే నోటీసులు సమ్మన్స్ జారీ చేయడం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి సుమారు 1000 మందికి, ట్రేడ్ లైసెన్స్ సంబంధించి 200 మందికి, వాటర్ ట్యాక్స్ సంబంధించి 300 మందికి, ఆ విధంగా 1500 మంది బకాయిదారులందరికీ కూడా ఇప్పటికే నోటీసులు సర్వ్ చేస్తున్నారు. కార్పొరేషన్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి యొక్క సహకారంతో వారందరూ కూడా సెప్టెంబర్ 13న జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్కి అటెండ్ అయ్యి మీ యొక్క బకాయిల్ని అక్కడ చెల్లించి అక్కడ మీరు మీ యొక్క మీపై మోపినటువంటి అభియోగాలను కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, మీరు అక్కడ వాటిని పరిష్కరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బిల్డింగ్స్ పర్మిషన్ లేకుండా కట్టిన వారు కానీ, అంటే అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా పర్మిషన్ ఉన్నప్పటికీ డీవియేషన్తో కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ, వాటి మీద కూడా ఇప్పటి వరకు సుమారు 100 ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ 100 ఛార్జ్ షీట్లకు సంబంధించినటువంటి వారికి కూడా నోటీసులు ఇప్పటికే సర్వ్ చేసి మీ మీద పెనాల్టీ వేయడం జరిగింది. మీరు కూడా ఈ 13 సెప్టెంబర్ జరిగే నేషనల్ లోక్ అదాలత్కి హాజరై మీరు చెల్లించాల్సినటువంటి పెనాల్టీని, అంటే మీరు ఏ విధంగా అయితే అనధికారిక భవనాలు, అనధికారిక నిర్మాణాలు చేపట్టారో వాటిని పరిష్కరించేందుకు మీరు కట్టాల్సినటువంటి పెనాల్టీని కట్టి వాటిని కూడా మీరు పరిష్కారం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే గతంలో జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్లో మనం అప్పుడు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం ద్వారా కానివ్వండి, అదేవిధంగా నోటీసులు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు సమ్మన్స్ ఇవ్వడం ద్వారా కానివ్వండి, ఆ రోజు సుమారు 78 మంది అటెండ్ అయ్యి 1,41,00,000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్, మొండిగా ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఛార్జ్ షీట్ సంబంధించి సుమారు 81 లక్షల రూపాయల పెనాల్టీని కట్టడం జరిగింది. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ మొత్తంలో 1500 మందికి మనం నోటీసులు జారీ చేశాం. వారందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లేనట్లయితే వారందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఆ పరిస్థితి లేకుండా నేషనల్ లోక్ అదాలత్ వారు ఇస్తున్నటువంటి అవకాశాన్ని, ఈ వేదికని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకొక విషయం కూడా, ఇప్పుడు గతంలో బీపీఎస్ స్కీమ్ ద్వారా, గతంలో ఇచ్చినటువంటి బీపీఎస్ స్కీమ్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకున్నటువంటి వారు కొంతమంది మార్టిగేజ్ రిలీజ్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. దయచేసి ఎవరైతే గతంలో బీపీఎస్ స్కీమ్ ద్వారా మీ అనధికారిక నిర్మాణాలను కానివ్వండి లేదా డీవియేషన్స్ కానివ్వండి రెగ్యులరైజ్ చేసుకొని ఇంకా మార్టిగేజ్ పొందలేదో వారందరికీ కూడా మేము ఎవ్రీ సాటర్డే
ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం ఒకటి కండక్ట్ చేస్తున్నాం. దానికి డైరెక్టరేట్ టౌన్ ప్లానింగ్ నుండి ఆఫీసర్స్, కొన్నిసార్లు డైరెక్టర్ గారు ఇక్కడ వస్తూ ఉన్నారు. కాబట్టి మీరు బీపీఎస్ స్కీమ్ ద్వారా మీ హౌసెస్ని రెగ్యులరైజ్ చేసుకొని, ఇంకా మార్టిగేజ్ రిలీజ్ కానటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, లేదా ఇక్కడ కార్పొరేషన్ అధికారులు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్లు లేదా కాలయాపన చేస్తున్నట్లు కనుక మీరు భావించినట్లయితే, మీరు ఎవ్రీ సాటర్డే జరిగేటువంటి ఈ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం అటెండ్ అయ్యి మీ మార్టిగేజ్ విషయాలు కూడా పరిష్కరించుకోగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.